ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు దాటిన స్థూలకాయల వార్త ప్రస్తుతానికి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పైగా ఈ మొత్తంలో టీనేజ్ దాటిన వారే 16 కోట్లుగా ఉన్నారంటే ఆలోచించాల్సిన విషయమేనని అంటున్నారు వైద్య నిపుణులు. మొత్తంగా చూస్తే ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయల సంఖ్య ఇప్పటికే అక్షరాల 100 కోట్లు దాటేసింది. 1990 నుంచి వీరి సంఖ్యలో ఏకంగా 4 రెట్లు పెరుగుదల నమోదైంది. 3 దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కనిపించిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మారుతోన్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజ్ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పైచీలకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా వంటి తదితర దేశాల్లో 3 వంతులకు పైగా జనం ఊబకాయలేనంటున్నారు. 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితర ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో 10వ స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్లు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50% తగ్గుదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇంకా ఇది ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలను జీవనశైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారితీస్తోందని అధ్యయనం తేల్చి చెప్పింది. వాతావరణ మార్పులు, కోవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని అధ్యయనకర్తలు వివరించారు. ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలని నాసిరకం ఆహారం అందుతోంది. వీరి అధ్యయనంలో 1500 మందికి పైగా రీసెర్చర్లు పాలు పంచుకున్నారు. ఎన్సిడి రిస్క్ ఫ్యాక్టర్ కొలబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి 5 ఏళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ ను ఆధారంగా తీసుకున్నారు. దీంతో తేలిన గణాంకాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వయోజనులు 88 కోట్లు, టీనేజ్ ఆలోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయలు ఉన్నారని తేలింది. వయోజన ఊబకాయల్లో 50 కోట్లకు పైగా పురుషులు ఉండగా 38 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. 1990లో వయోజనంలో ఊబకాయల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. వారిలో స్త్రీలు 13 కోట్ల మంది కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులు ఉన్నారని తేల్చారు. మారిన అలవాట్ల కారణంగా ప్రస్తుతం భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయలు 1990లో కేవలం 1.2% ఉండగా 2022 నాటికి ఏకంగా 9.8% పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయల సంఖ్య 0.5% నుంచి 5.4% పెరిగింది. మొత్తం మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయలేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్య ఎక్కువని తేలింది. ఏది ఏమైనా ప్రస్తుతం భారత్లోని ఊబకాయల సంఖ్య 8 కోట్లు దాటింది. ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కనిపించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూల్ వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండడం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసస్ అంటున్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కి చెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మరోసారి కరోనానే కారణంగా ముందుకు తెస్తున్నారు నిపుణులు. కరోనా వల్ల ప్రపంచం ఎన్నో రకాలుగా నష్టపోయింది. ఎన్నో కొత్త సంస్కరణలకు కరోనా మహమ్మారి దారులు వేసింది. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా పలు దేశాలలో బాల్యం బరువెక్కింది. అవును, లాక్డౌన్ నిబంధనల కారణంగా బడులు మూతబడ్డాయి. నెలల తరబడి చదువులు ఇంట్లోనే కొనసాగాయి. బయట తిరిగి ఆటపాటలతో వ్యాయామం చేయాల్సిన పిల్లలు వారి ప్రమేయం లేకుండా బరువెక్కారు. ప్రస్తుతం చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. మరోవైపు కోవిడ్ కారణంగా ఉపాధి కరువై వేతనాలు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆయా కుటుంబాల్లో పిల్లలు పోషకాహారం కరువై బక్కచిక్కిపోయారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎంతో మంది బాలలు కోవిడ్ కాలంలో ఊబకాయం బారిన పడ్డారు.
కరోనా వల్ల పాఠశాలలు మూతపడడంతో పిల్లలు ఇంటికి పరిమితమయ్యారు. ఆ సమయంలో చిరుతిళ్లు ఎక్కువగా తినడం, టీవీలు ఫోన్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువు సంతరించుకున్నారు. కోవిడ్-19 కారణంగా 2 ఏళ్ల పాటు పిల్లలను గదుల్లో బంధించి ఉంచడం జరిగింది. వారిని కట్టడి చేయడం కోసం మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్లు, టీవీలు, సినిమాలు ఎరగా వేయడం జరిగింది. లాక్డౌన్ సమయంలో వారి ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకున్నాం. అప్పటికది అత్యవసరం. ప్రాణాలు కాపాడుకుంటే చాలని అనుకున్నాం. అయితే అది కంటిన్యూ అవుతుండడమే ఇప్పుడు పిల్లలకు శాపంగా మారింది. 4 గోడల మధ్య వారు తమ ప్రపంచాన్ని చూసుకున్నారు. కదలకుండానే కాలాన్ని గడిపేశారు. కానీ అక్కడ వారిలో ఫిజికల్ యాక్టివిటీ దారుణంగా పడిపోయింది. కేవలం టైం ప్రకారం తినడం కారణంగా శరీరాలు అపారంగా పెరిగిపోయాయి. కానీ చైల్డ్హుడ్ ఒబెసిటీ కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటి జాడ్యాలు ఉంటాయని తెలిసినా అప్పట్లో ఎవరికీ తప్పలేదు. ఇప్పుడు ఉపశమనం ప్రకటించాక స్కూళ్లు తెరిచారు. కానీ పిల్లల శరీరాలలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా ఓవర్ సైజులో కనిపిస్తున్నారు. ఇంటి పట్టునే ఉండడంతో బొద్దుగా రంగు తేలిన ఒబెసిటీ అనే సమస్య వారిని వేధిస్తోంది. ఇప్పుడు ఇదే సమస్య తల్లిదండ్రుల ముందు కొండంత సైజులో కనిపిస్తోంది. ఎక్సర్సైజులు లేకపోవడంతో పిల్లలు తేలిగ్గానే ఒబెసిటీ బారిన పడతారు. ఒబెసిటీ విషయంలో పిల్లలకు తగిన వ్యాయామాన్ని అందేలా చూడాలి. దాంతో పాటే పిల్లలకు మంచి ఆహార నియమాలు, క్రమబద్ధమైన జీవన విధానాన్ని అలవాటు చేయాల్సి ఉంటుంది. మనం తలుచుకుంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఊబకాయ సమస్యకు తేలిగ్గానే అడ్డుకట్ట వేయవచ్చు. స్థూలకాయానికి దారితీసే పిజ్జాలు, బర్గర్లు, చెడు కొలెస్ట్రాల్ ఉన్న ఇతర ఆహార పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా అందించాలి. ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేసే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడం అత్యంత శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. ఇవి వయసుకు సరిపడా బరువు పెరగడానికి తోడ్పడతాయి. పిల్లలు ఆటపాటలు మర్చిపోయి చాలా కాలమైంది. ఎంతసేపు ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు, వీడియో గేమ్ల వంటి వాటికి అతుక్కుపోతున్నారు. లాక్డౌన్ సమయంలో ఇది తప్పలేదు. కానీ ఈ సమయంలో ఉపశమనం కారణంగా పార్కులకు వెళ్లి రావడాన్ని ఎంకరేజ్ చేయాలి. వారికి కనీస వ్యాయామం అందేలా చూడాలి. ఎందుకంటే మన పాఠశాలల్లో క్రీడలు, వాటికి సంబంధించిన యాక్టివిటీలు ఎప్పుడో మానేశారు. పాలకులు కనీసం వాటి వంకైనా తొంగి చూడడం లేదు. అందుకే తల్లిదండ్రులు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక ప్రకారం 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80% కంటే ఎక్కువ మంది పిల్లలకు సరైన వ్యాయామం ఉండట్లేదు. భారత్లో 72% బాలలది ఇదే పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రతిరోజు వారితో కనీసం గంట సేపు వ్యాయామం చేయించాలి. వారితో కలిసిపోవాలి, ఆటలు ఆడించాలి. వారితో ఆడాల్సిన అవసరాన్ని గుర్తించాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. పిల్లల శారీరక, మానసిక ఉల్లాసానికి మేలు చేసే మార్గాలుగా వారిని ఆటపాటలు, వ్యాయామానికి తగిన ప్రాధాన్యం దక్కితేనే రేపటి భారత తరాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.